హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను షబే బరాత్ కదండి. సో షబే బరాత్ రోజు కోసం కొంచెం పెద్దలకి మనం ఇట్లా అన్నం అవి ఇదంతా మనం ఎవరికన్నా పేదవారికి ఇద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను బగారా రైస్. సో ముందుగా వాష్ చేసుకున్నటువంటి మటన్లో మనం పసుపు, నేను కిలో మటన్ తీసుకున్నా, అండ్ అలాగే ఉప్పు వేసుకుని అలాగ పీసెస్ ఆనియన్ కూడా వేసేసి 1 or 2 గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు మటన్లోని వాటర్ అంతా అయిపోయిన తర్వాత అందులో నేను అలాగే 2 పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొబ్బరి పేస్ట్ని కూడా ఒక 2 స్పూన్స్ మిక్స్ యాడ్ చేసుకొని అందులో 3 స్పూన్స్ వరకు మనం కారాన్ని యాడ్ చేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు, ఆ కొత్తిమీర అండ్ పుదీనాని కూడా ఈ ఆయిల్లో బాగా మనం మగ్గించుకోవాలి. సో అలాగే పెప్పరు, గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా మనం యాడ్ చేసుకొని కొంచెం ఒక టమాటో అలాగే 4-5 పచ్చిమిరపకాయలని కూడా వేసి మనం బాగా ఉడికించుకోవాలి దీంట్లో 2-3 minutes వరకు. ఇందులోకి మనం 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ముందు హైలో తర్వాత సిమ్లో మనం ఆయిల్ అంతా బయట వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను పెరుగు పచ్చడి కోసం పెరుగుని కొంచెం చిలికి అందులో 1 స్పూన్ వరకు నేను సాల్ట్ని యాడ్ చేసుకున్నా. కొంచెం 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నా. సో ఇందులోనే మనం ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ అండ్ కొత్తిమీర పుదీనా కూడా మనం వేసేసి లాస్ట్లో కొంచెం దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ కోసం ఇక్కడ డేక్షా పెట్టేసా. సో ఇందులో ముందుగా మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ 1 కిలో ఆయిల్ వేసేసి అందులో గరం మసాలా, షాజీరా, ఇందులో నేను 2 పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరి వేసేసుకో.
సో మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోస్ని కూడా 2 ఆనియన్స్, 2 టొమాటోస్, 4-5 పచ్చిమిరపకాయలని కూడా మనం యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. సో ఇప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్ని 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని సో ఇలాగ బాగా మన దీంట్లోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా మనం బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ కిలో రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను అనమాట. అందులో నేను చూడండి ఎంత ఉప్పు వేస్తున్నాను. అలా ఉప్పు వేసుకొని మనం బాగా వాటర్ అంతా బాగా మరుగుతున్నప్పుడు రైస్ని యాడ్ చేసుకొని దమ్మించుకోవడమేనండి. ఇప్పుడు కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.